హాయ్ అండి అందరికీ. టుడే రెసిపీ గుత్తి వంకాయ కర్రీ అండి. ఫ్రెండ్స్, ఒక మాట, వీడియో చూస్తుర్రు కానీ లైక్ చేయడం మర్చిపోతుర్రు. లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ప్రతి ఒక్క యూట్యూబర్కు సపోర్ట్ చేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను. ఇలా దోరగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసుకున్నాను. లాస్ట్లో వేసుకోవాలి, ముందే వేసుకుంటే మాడుద్ది. ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మిశ్రమాన్ని అందులోకి వేసుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న వంకాయలని ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఫ్లవర్ మోడల్లో కట్ చేసుకున్నాను. పురుగులు పుచ్చులు ఉంటాయండి, చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మనం ముందే మిక్సీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా మసాలా, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వంకాయకు ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నిటికీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఒక 2 దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకు, అంతే అండి. మసాలా ఎక్కువ ఏమి వేయట్లేదు. ఇలా ఒక్కొక్కటిగా వంకాయలను వేసుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినది చూడండి. ఫ్రై అయినాక మిగిలిన మసాలా ఉంది కదా వేసుకోవాలి. మసాలాను కూడా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాను, చిన్న గ్లాసేనండి. తర్వాత ఒక గ్లాసు చింతపండు రసాన్ని తీసుకున్నాను, అంతే సరిపోద్ది. మూత పెట్టుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ సపరేట్ అవుతుంది. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేను అన్నీ న్యాచురల్గానే చేశానండి, అన్నీ ఇంట్లో వీడియో కోసం అని అది ఇది అని ఏం లేదు. సింపుల్గా ఇంట్లోనే చేశాను పిల్లలకు బాక్స్లోకి. చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ. రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. చివర్లో కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.